నెక్స్ట్ మిర్రర్ కనపడకపోతే నడిపేదిలా ఆర్టీసీ బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు రోడ్లపై ఆపేసిన డ్రైవర్ అంట. ఆర్టీసీ బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో నడపడం ఇబ్బంది అవుతుందంటూ డ్రైవర్ నడి రోడ్డుపై నిలిపేశాడు. ఇవాళ సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్ వెళ్తుండగా హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడంతో బస్సుకి కిరిసిపోయింది. ఎంత వారించినా ప్రయాణికులు దిగపోవడంతో చేసేదేమీ లేక డ్రైవర్ బస్టాండ్ నుంచి బస్సును బయటకు తీసుకెళ్లాడు. సైడ్ మిర్రర్ కూడా కనిపించకపోవడంతో నడి రోడ్డుపై బస్సును ఆపి నడపడానికి నిరాకరించాడు. మిర్రర్ కనబడకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు ప్రయాణికుల సహకారంతో బస్సు ముందుకు గర్లింది. 100% ఇది. ఇప్పుడు సైడ్ మిర్రర్ ఇట్లా డ్రైవర్ కనిపించకపోతే వెనుక నుంచి వాహనాలు ఏమొస్తున్నాయి, ఎవరు ఓవర్టేక్ చేస్తున్నారో తెలియక 100% యాక్సిడెంట్ అవుతుంది. సో ఇది ఆర్టీసీలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇది ఒక్కటే పరిస్థితి కాదు. సో సిటీలో హైదరాబాద్లో అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పి సో నాకు తెలిసిన కొంతమంది ఆర్టీసీలో పనిచేసే మిత్రులు డ్రైవర్ మాకు చెప్పుకుంటూ బాధపడ్డారు. ఏంటంటే సో సీటు పరిమితి 58-60 మంది, 58 సీట్లు అయితే సో దాదాపు 80 మంది 100 మంది బస్సులు ఎక్కుతారంట. మరి ఎట్లా ఎక్కుతారు? ఒకసారి ఆర్టీసీ మీరు కూడా చెప్పాలి, ప్రభుత్వం కూడా చెప్పాలి. ప్రైవేట్ బస్సులల్లో సీట్లకు మించి ఒక్క వ్యక్తిని ఎక్కించుకున్న బస్ పైన చాలా వేస్తారు, జరిమానాలు విధిస్తారు. మరి ఆర్టీసీ మరి ప్రభుత్వానికి కదా, ప్రభుత్వాన్ని అయినంత మాత్రాన ఎంతమంది అని ఎక్కొచ్చా? మరి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్టీసీ బస్సుకు వర్తించవా? అదిగాక ఒకసారి ఆలోచించండి, 56 మంది ఎక్కే బస్సుల 80-90 మంది ఎక్కి ఏదైనా ప్రమాదం జరిగితే మూల మలుపుల బస్సు బోల్తా కొట్టినా ఎవరు బాధ్యత తీసుకుంటారు? అప్పుడు మళ్ళీ డ్రైవర్ కండక్టర్ని అంటారుగా. మళ్ళీ మీరు ఇప్పుడు జిల్లాలలోనేమో మొన్న నేను సోషల్ మీడియాలో చూసిన జిల్లాలలో ఏం చెప్తారంటే సీట్లకు పరిమితి కన్నా ఎక్కువ ఎక్కించుకోవచ్చు ప్రయాణికులని చెప్పి డిపో మేనేజర్ చెప్తుండు. మరి ఇక్కడేమో హైదరాబాద్లో ఒక్కొక్క బస్సులో 80 మంది 100 మంది ఎక్కితే వాళ్ళు ఎట్లా నడుపుతారు బస్సులు? ఆ డ్రైవర్కి కండక్టర్కి బస్సులు అసలు ఊపిరి ఆడుతున్నారు. ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రజలు కూడా బస్ ఎక్కే ప్రజలు ఇప్పుడు మనకు ఫ్రీగానే ఉంది, ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది. సో ఆ బస్సులు ఎక్కి ఆ డ్రైవర్ని కండక్టర్ని ఇబ్బంది పెట్టుకుంటా మీరు ఇబ్బంది పడండి ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంతమంది ఎక్కితే ఆ బస్సు టైర్లు ఒక 4 సంవత్సరాల లైఫ్ వచ్చే టైర్లు అవి 2 ఏళ్ళకే పోతాయి. ఏమైనా కమాండ్ పట్టీలు ఇరిగిపోతాయి, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. సో ఇంతనైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా ప్రజలకు కానీ, ఆ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఉండాలి కదా. ఆర్టీసీ మీరు ఇది ఏదైతే సిటీలో జరుగుతుందో ఇది తప్పేది. ఎందుకంటే మేము ప్రజావాణిలో దీనిపైన కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ బస్సులో 80 మందిని ఎక్కించుకున్నది 100 మందిని ఎక్కించుకున్నది కరెక్ట్ అయితే మరి ప్రైవేట్ బస్సుకు కూడా అట్లనే అనుమతి ఇవ్వండి. ఎందుకంటే మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పనడం కరెక్ట్ కాదు కదా.